ఆయన కన్ను పడితే చాలు ఎంతటి విలువైన భూమైనా సరే నిమిషాల్లో అమ్మేస్తాడు. తనది కానిది ఏదైనా సరే ఇట్టే పట్టిస్తాడు. నాడి పట్టాల్సిన ఆ వైద్యుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంలో దిట్ట. ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని 70 లక్షలు ఇట్టే కొట్టేసి తన చతురతను ప్రదర్శించాడు. అతని టాలెంట్ను గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇది విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని నిడిగట్టు గ్రామం. ఇక్కడున్న అతి విలువైన భూములపై విశాఖ సీతమ్మధారకు చెందిన చెరుకూరి సూర్యనారాయణరాజు అనే వైద్యుడి కన్నుపడింది. అంతే, తన టాలెంట్కు పదును పెట్టాడు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. 70 ఎకరాలను కొనేసేందుకు పన్నాగం పన్నాడు. అందులో సగం భూములు తమవే అని, మిగిలినవి రైతులకు చెందినవని చెప్పి విశాఖలోని సత్యకళ్యాణి రియల్ ఎస్టేట్ను నమ్మించాడు. రైతులతో కలిసి మొత్తం 70 ఎకరాలను విక్రయిస్తానని ఆ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి 70 లక్షలు నొక్కేశాడు. అంతేకాదు, రైతుల పేరిట మరో 40 లక్షల చెక్కులు కూడా తీసుకున్నాడు. అయితే రైతుల పేరిటిచ్చిన చెక్కులను ఎంతకు డ్రా చేయకపోవడంతో అనుమానం వచ్చిన సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆరా తీసింది. దీంతో అసలు విషయం బయటపడింది. కానీ సర్వే నెంబర్లు కానీ, మా ఊరు నెంబర్లు కానీ, మేము కానీ, మా రైతులు కానీ, మా ఊరోళ్ళు కానీ, మా ఎవరు కూడా మేము అమ్మలేదు, పురోలు రాయలేదు, మేము ఎవరి దగ్గర పైసా పుచ్చుకోలేదు. అంతా బోగస్. అవతల కొన్నోడు కానీ అమ్మినోడు కానీ బోగస్ అనే. ఏడాది క్రితమే డాక్టర్ సూర్యనారాయణరాజుతో పాటు అతని వద్ద ఆడిటర్గా పనిచేసిన రమణ ప్రకాష్ రాజు, మధ్యవర్తిగా వ్యవహరించిన సత్యనారాయణపై ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు రియల్ ఎస్టేట్ నిర్వాహకులు. చీటింగ్ కేసు నమోదు చేసిన ఏడాది తర్వాత 3 నిందితులను అరెస్ట్ చేశారు. రైతులందరినీ ఎంక్వైరీ చేస్తే మేము ఎవరికి ఎటువంటి భూములు అమ్మలేదు, అటువంటి భూములు మాకు లేవని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మీద ఈ ముద్దాయిలైన ఈ చేకూరు సూర్యనారాయణరాజు, మాడుగు సత్యనారాయణ, అలాగే ఈ ప్రకాష్ రాజు, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్కి పంపించడం అనేది. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇలాంటివి 1 కాదు 2 కాదు, అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి. ఎంతో మంది నకిలీ డాక్యుమెంట్లతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఆదమరిస్తే చాలు అత్యంత విలువైన భూములే కాదు, ఏవైనా కొట్టేస్తారు.